దేవుని వాక్యాన్ని విని గ్రహిస్తే ఏంటి లాభం, వినకపోతే ఎలాంటి నష్టం అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యాన్ని అందరం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చాలండి, ఇక్కడ చదువుకున్న వాక్య భాగం నేను చదువుకున్నాం. ఎవడైనా నువ్వు రాజ్యమును గుర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుపోవునంట. ఇక్కడ ఏం చదువుకున్నాం? దేవుని వాక్యాన్ని విని గ్రహించకపోతే ఏం చేస్తాడంట సాతాను? ఇంతకుముందు మనం బలపరుచుకున్న ఈ హృదయాల్లో, ఇంతకుముందు వాక్యాల ద్వారా బలపడ్డ ఈ హృదయంలో ఉన్న ఆ నాటబడిన ఈ యొక్క వాక్యాన్ని కూడా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట? ఎత్తుకుపోతాడంట. మన హృదయంలో అసలు వాక్యం ఉందా? గ్రహిస్తున్నామా? గ్రహిస్తే ఈరోజు మనం ఎందుకని ఫలించే వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నాం?